హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి పుదీనా క్యూబ్స్. ఈ పుదీనా క్యూబ్స్‌ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇంట్లో పుదీనా ఎక్కువగా ఉన్నప్పుడు పాడవుతూ ఉంటది. అలాంటప్పుడు ఇలా క్యూబ్స్ చేసుకోండి. వీటిని మనం ఒక్కటి వేసుకుంటే సరిపోతది. కర్రీలో అయినా, ఏ కర్రీలో అయినా వేసుకోవచ్చు. దీన్ని మనం బిర్యానీలో అయినా, పులావ్ అయినా, లేకుంటే బగారా రైస్‌లో ఏ కర్రీలో వేసినా కూడా మనకి కర్రీ కూడా సింపుల్‌గా అయిపోతది. ఇప్పుడు ఈ క్యూబ్స్‌ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సమ్మర్‌లో అయితే మనం ఒక క్యూబ్ తీసుకొని వాటర్‌లో మిక్స్ చేసుకొని తాగితే హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఏం జ్యూస్ చేసుకోవాలో అర్థం కానప్పుడు ఇలా క్యూబ్ చేసుకుంటే వెంటనే మనం జ్యూస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్యూబ్స్ కోసం నేనైతే 3 కట్టల పుదీనా తీసుకుంటున్నాను. చూడండి, ఒక 3 డేస్‌కే నాకు పుదీనా వల్లిపోయినట్టు ఖరాబ్ అవుతుంది. ఇలాంటప్పుడు మనం ఇలా క్యూబ్ చేసి పెట్టుకుంటే మనకి పని తొందరగా అయిపోతది. అలాగే కర్రీ కూడా ఈజీగా అయిపోతది. ఇప్పుడు ఈ పుదీనాను మనం ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఖరాబైన పుదీనా లేకుండా తీసేసి మంచి పుదీనాను ఇలా చిన్నగా కట్ చేసుకోండి. కాడలు మీరు కావాలంటే తీసేయండి, లేదంటే ఉంచుకున్నా పర్వాలేదు. ఎందుకంటే మనం గ్రైండ్ చేస్తాం కాబట్టి. ఇలా పుదీనా మొత్తం మనం ఇలా ఆకులను తీసుకొని ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా తీసుకుంటున్నాను. ఈ కొత్తిమీర కొంచెం వేసుకొని ఆ తర్వాత ఒక 5, 6 పచ్చిమిర్చి, మనం ఎంత క్వాంటిటీలో పుదీనా తీసుకుంటున్నామో అంత క్వాంటిటీలో పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మంచిగా ఒక 2, 3 టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకొని వాటర్‌లో ఆ తర్వాత ఒక మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చితో సహా మనం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. మీరు కావాలంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే సాల్ట్ వేయడం లేదు. ఇప్పుడు జీలకర్ర వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా కావాలంటే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం క్యూబ్స్ మౌల్డ్స్ ఉంటాయి కదా మీ దగ్గర, అది ఉంటే దానిలో వేసుకోండి. లేదంటే ఇలా మనకి ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా క్యూబ్స్, ఐస్ క్యూబ్ చేసుకునేది, అందులో ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ పుదీనా కొత్తిమీర ప్యూరీని ఇందులో కొంచెం కొంచెం ఈ క్యూబ్స్ లాగా ఇలా వేసుకోవాలి. స్పూన్తో ఇలా మొత్తం ఇలాగే వేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 5-6 అవర్స్ పెట్టుకుంటే మనకైతే క్యూబ్స్ అయితే రెడీ అయిపోతాయి. మీరు ఇలాగే ఉంచుకొని డైలీ 1 తీసుకొని కర్రీలో వేసుకోవచ్చు. లేదంటే వీటిని మనం ఇలా ఒక్కసారి వాటర్ కింద పెట్టి ఒక్కసారి గట్టిగా ఒకసారి ప్రెస్ చేస్తే మనకి ఈజీగా ఊడొచ్చేస్తాయి ఈ ఐస్ క్యూబ్స్ అయితే. చూడండి, నేనైతే ఒక సైడ్ తీసుకుంటున్నాను. ఇంకో సైడ్ అయితే అలాగే ఫ్రిడ్జ్‌లో పెడుతున్నాను. మీరు కావాలంటే తీసి స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ అలానే ఫ్రిడ్జ్‌లో పెట్టి స్టోర్ చేసుకుంటే కూడా మనకి ఇవి 15-20 డేస్ వరకి స్టోర్ చేసుకోవచ్చు. పుదీనా మనకి ఒక 1 వీక్ కంటే ఎక్కువ స్టోర్ ఉండదు. ఇలా చేసి పెట్టుకుంటే మనకి ఒక 15-20 డేస్ వరకైతే మనం యూజ్ చేయొచ్చు. 1 మంత్ దాకా కూడా యూజ్ చేయొచ్చు. కానీ ఒక 20 డేస్ కంటే నేనైతే ఎక్కువ యూజ్ చేయను. ఇప్పుడు వీటన్నింటిని ఇలా మనకి సరుకులది కవర్స్ ఉంటాయి కదా, గోధుమ పిండి, మైదా పిండి, అలాగే ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ కవర్స్ ఉంటాయి కదా, దాన్ని ఒకసారి క్లీన్ చేసుకొని ఇవి ఇందులో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఐస్ క్యూబ్స్ మౌల్స్‌లో ఉంచుకొని కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకొని కర్రీలో వేసుకోవచ్చు. లేదంటే జిప్‌లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అందులో కూడా వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. వీటిని మనం ఫ్రిడ్జ్ నుండి తీసిన తర్వాతనైతే ఎక్కువసేపు బయట ఉంచకూడదు. ఒకసారి తీసిన తర్వాత మళ్ళీ ఇలాగే పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇవి క్యూబ్స్ లాగా ఉంటాయి. లేదంటే కరిగిపోతది పేస్టు. మీరు కావాలంటే ఒక క్యూబ్‌ని తీసుకొని గిన్నెలో వేసుకొని కరిగిన తర్వాత కూడా కర్రీలో వేసుకోవచ్చు. ఈ వీడియో అయితే మీకు నచ్చే ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇవి మనం ఒకటి గ్లాస్‌లో వేసుకొని వాటర్‌లో మిక్స్ చేసుకొని తాగితే కూడా హెల్త్‌కి కూడా చాలా మంచిది. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.